గోల్డ్‌పై మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అత్యవసరం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయులకు అతిపెద్ద పిలుపిచ్చారు. ఏంటంటే మీ యొక్క గోల్డ్ కొనడం ఒక సంవత్సరం ఆపండి అని. అంటే వెంటనే గోల్డ్‌కి సంబంధించి ఏదో జరిగిపోతుంది, గోల్డ్ రేట్ అమాంతంగా పెరిగిపోబోతుంది అనుకున్నాం. యెస్ అండి, నిజంగా పెరగబోతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల్ని కేవలం గోల్డ్ కొనొద్దు అంటే కొంటూనే ఉంటారని తెలిసేమో గవర్నమెంట్కి. ఎందుకంటే గోల్డ్ని కొనకుండా ఆపడం బ్రిటిష్ వాడు తరమే కావాలి. 10,000 ఒక 7-8 సంవత్సరాల నుంచి భారతీయుల ఆభరణాలకు అలవాటు పడి ఉన్నారు. అందుకే ప్రపంచంలో మానవ చరిత్రలోనే ఇప్పటివరకే 1,90,000 టన్నుల బంగారాన్ని మానవుడు భూమి నుంచి తీస్తే అందులో 34,000 టన్నుల బంగారం ఇండియాలో ఉంది. గుర్తుపెట్టుకోండి, వరల్డ్స్ హయ్యెస్ట్ గోల్డ్ అనేది ఇండియన్స్ దగ్గర ఉంది. గవర్నమెంట్ దగ్గర 880 టన్నులే. ఏ దేశం దగ్గర కూడా ఇంత బంగారం లేదు. ఎందుకంటే ఇండియన్స్ తన ట్రెడిషనల్ బంగారం కొనడం అలవాటు. అందుకే నరేంద్ర మోడీ గారు అంటున్నారు బంగారం కొనొద్దని. కానీ ఎవ్వరు ఆపరు. కావాలితే కొంత ఆపితే ఆపొచ్చు. ప్రధానమంత్రి మీద గౌరవం, మోడీ అంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇండియాలో. కానీ ఎవరు ఆపరు. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు అతిపెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గోల్డ్ రేటు అమాంతంగా పెరగబోతుంది. ఎంత పెరగబోతుందో చెప్తాను. మరి గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఏంటంటే గవర్నమెంట్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఏంటంటే ఈ యొక్క గోల్డ్ ఇంపోర్ట్ అంటే భారతదేశం ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. కేవలం ఎందుకంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యేది ఇప్పుడు లేదు. గనులన్నీ అయిపోయినాయి. బంగారపు గనులు ఇక్కడ 1% ప్రొడ్యూస్ అవుద్ది. 99% దిగుమతి చేసుకుంటూ ఉంటాం. 7 నుంచి 800 టన్నులు. ఈ బంగారం మీద ఇంపోర్ట్ బిల్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే దాని మీద కస్టమ్స్ ట్యాక్స్ అంటారు. ఇది ఇప్పుడు వరకు 5% మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ఈ రోజు వరకు. కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క కస్టమ్ డ్యూటీని 10% పెంచింది. 5 నుంచి 10% పెంచింది. ఇక్కడతో ఆగలేదు. అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనుకుంటూ ఇంకో 5%. ఇప్పుడు గోల్డ్, సిల్వరు, ప్లాటినం లాంటి విలువైన ఖనిజాలని దిగుమతి చేసుకుంటే, మెటల్స్ని దిగుమతి చేసుకుంటే వాళ్ళ మీద 15% ట్యాక్స్. అంటే అంతకుముందున్న 6% కంటే 150% పెరిగిపోయింది. 15%. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీ వల్ల 15% వల్ల ఇప్పుడు గోల్డ్ రేటు విపరీతంగా పెరగబోతుంది. దీనిని మనం చూడగలిగితే ఇంకా విచిత్రం ఉంటుంది. ఈ గోల్డ్ రేటు పెరగడం వల్ల బంగారం కొరత ఏర్పడిపోతుంది. ఎక్కువ ట్యాక్స్ ఉంది కాబట్టి దిగుమతి చేసుకోరు. ఇప్పుడు బంగారం యొక్క ప్రపంచంలో కూడా బంగారం రేటు ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎండకు వచ్చింది ఆల్మోస్ట్. కాబట్టి బంగారం రేటు గవర్నమెంట్లో ఎక్కువ కొంటున్నాయి. నేను ఎప్పుడు చెప్తాను, గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకులో ఎక్కువ కొంటుంది. మన రిజర్వ్ బ్యాంకే లాస్ట్ 70 టన్నుల దాకా బంగారం కొంది లాస్ట్ 2 ఇయర్స్లో. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలే కొంటున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు ఇండివిజువల్ కొంటున్నారు. ఇప్పుడు ట్యాక్స్ కూడా పెరిగింది. ఆల్రెడీ ట్యాక్స్ పెంచిన కొన్ని గంటల్లోనే బంగారం రేటు గత 2-3 రోజుల్లో భారత బంగారం ఏంటంటే 15,000 రూపాయలు పెరిగింది. వారంలో 18,000 రూపాయలు పెరిగింది 10 గ్రాములకి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో బంగారం ఎంత అవబోతుందంటే ఇప్పుడు ప్రస్తుతం 1,50,000-1,60,000 దగ్గర ఉందనుకోండి. ఒక్కో దేశం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఒక్కో సిటీలో ఒక్కో రేటు ఉంటుంది. ఈ బంగారం ఏంటంటే ఈ సంవత్సరాంతానికి నేను మళ్ళీ చెప్తున్నా 2026 చివరి నాటికి బంగారం ఈ యొక్క 10 గ్రాములు 4 లక్షలకి చేరిపోబోతుంది. నేను ఎందుకు చెప్పానంటే చాలాసార్లు చెప్తూ ఉన్నా. కెవిన్ వార్ష్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అక్కడ కొత్తగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ రాబోతున్నాడు జెరోమ్ పావెల్ ప్లేస్లో. మే 15వ తారీఖు నుండి ఇక తిరుగు లేకుండా యుఎస్ వడ్డీ రేట్లు తగ్గుతాయి, డాలరు బలహీనపడుతుంది, గోల్డ్లోకి పెట్టుబడులు వెళ్తాయి. అది అతిపెద్ద కారణం. ఇప్పుడు ఇండియాలో మోడీ గారు ప్రభుత్వం తీసుకున్న ఈ 15% దాకా ట్యాక్స్ 6 నుంచి 15%. గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోతుంది. గోల్డ్ కొరత ఏర్పడబోతుంది ఇండియాలో. సో దీనివల్ల బంగారం రేటు 4 లక్షలు. అంటే బంగారం దిగుమతి తగ్గుతుంది, బంగారం వినియోగం తగ్గుతుంది. కానీ ఈ ట్యాక్సుల వల్ల ప్రపంచంలో రేటు పెరగడం వల్ల ఈ సంవత్సరాంతానికి 100% బంగారం రేటు 4 లక్షలకి చేరబోతుంది. నేను ఆల్రెడీ మీకు చెప్తూనే ఉన్నా, గత నెల రోజుల నుంచి చెప్తున్నా. ఎట్టి పరిస్థితులు ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం, బంగారం కొనుక్కోండి అని నేను చెప్తున్నా. ఈ రోజు నుంచి బంగారం కొనడం సాధ్యం కదా. నేను అప్పుడు చెప్పాను బంగారం ఒక్కసారి పెరగడం మొదలవుతే మన చేతిలో ఉండదు, గంటకి పెరిగిపోద్దని. ఇప్పుడు అదే తరుణం వచ్చింది. మే 15 నుంచి అంటే ఇప్పుడు యుఎస్ ఆల్మోస్ట్ కెవిన్ వార్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి బంగారం తగ్గడం అసంభవం. ఇటు ప్రపంచ పరిస్థితులు, ఇండియా పరిస్థితులు అన్నీ కూడా ఇది బంగారం పెరగడానికి అనుగుణ. అది ఇండియాలో ఇప్పుడు బంగారం 4 లక్షలకి చేరబోతుంది.
కాబట్టి ఇప్పటికీ కూడా ఇప్పుడున్న రేటే తక్కువ అనుకోవాలి. ఇక ఎవ్వరూ కూడా బంగారం ఆపండి, అమ్మొద్దు. ఎవరైనా తాకట్లో ఉంటే తెచ్చుకుని పెట్టుకోండి. బంగారం అనేది ప్రిజర్వ్ చేసుకోండి. కొత్త కొంటారో లేదో నాకు తెలియదు, కానీ మీ దగ్గర ఉన్న బంగారం మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకోండి. సంవత్సరాంతానికి 4 లక్షలు, మళ్ళీ బంగారం ముట్టుకుని కొనాలి అనే పదమే మన నోట్లోంచి రాకుండా చేసేంత రేటు పెరగబోతుంది. ఇక్కడ నుంచి బంగారం పెరగడమే. నేను ఎప్పుడు చెప్తున్నా, 3 నెలలుగా నేను మొత్తుకుంటున్నాను అనమాట, కొనే సందర్భం ఇదే, కొనే సందర్భం ఇదే అని. కానీ ఇంకా పెరగడమే, ఇంకా తరగడం ఉండదు. ఇది ఆకాశానికి 4 లక్షలకి చేరిపోతుంది బంగారం 10 గ్రాములు ఈ సంవత్సరాంతానికి.